హాయ్ ఫ్రెండ్స్. సంజన నువ్వు అన్న మాటలైతే చాలా దారుణమైన మాటలు. ఏమన్నది? వయసులో ఉన్న వాళ్ళకి మాత్రమే నువ్వు చూస్తావంటే వాళ్ళు ఏమడిగినా చేస్తావు. వయసు ఎక్కువ ఉంటే నువ్వు వాళ్ళని పట్టించుకో, దేకను కూడా దేకవు అని అయితే ఆ సంజన ఆ స్టేట్మెంట్ పాస్ చేసింది. అసలు ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం కరెక్టా రాంగా? కొంచెమైనా ఆలోచించి మాట్లాడాలి. ఆ మాట్లాడే విధానంలో మీరు తనుజకి హెల్ప్ చేస్తున్నారు, శ్రీజకి హెల్ప్ చేస్తున్నారు, అదేవిధంగా ఉందిగా అసలైన రీతుకి హెల్ప్ చేస్తున్నావు. వాళ్ళని ఏం అడిగినా చేస్తున్నావు. కానీ నేను మాత్రం ఏదైనా అడిగితే మాత్రం లేదు, నేను అడిగిన ఫ్లోరా అడిగిన మా మోకాలు కూడా చూడలేదు, మా వయసే తప్పు చేసిందా, ఎందుకంటే మేము మీకు మదర్ లాంటి వాళ్ళము, అందువల్ల మా సంగతి మీరు చూడలేదు, వాళ్ళు మాత్రం మీకు అమ్మాయిలు కన్నెపిల్లలు అదేవిధంగా ఫిగర్స్ అన్నట్టు మీరు వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. అబ్బా, అలాంటి మాటలు మీరు మాట్లాడకుండా ఉండాల్సింది. అసలు ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే అసలు రచ్చ అయ్యను. ఆ పవన్ ప్లేస్లో కానీ ఇంకెవరైనా ఉండుంటే రచ్చ అయ్యను. బట్ ఆ పర్సన్ మాత్రం చాలా దాన్ని కూల్గా తీసుకొని నిదానంగా పోయి మాట్లాడాడు. గ్రేట్ పవన్. కావాలని ఇదంతా ఆడియన్స్ అటెన్షన్, కెమెరా అటెన్షన్ ఆ వైపు తిప్పుకోవడానికి కావాలని చేస్తుందా, లేదా ఉండడమే నేచర్ అలాగా ఉందా, అది అసలు ఎందుకు అర్థం కావట్లేదు. ఫస్ట్ వీక్లో కూడా ఆ ఎగ్గు దొంగతనం చేయడం కానీ, అదేవిధంగా తర్వాత ఈ చాక్లెట్స్ అని థమ్స్అప్లని రకరకాలు చేసింది కదా, ఇది కావాలనే చేస్తుంది అన్నట్లయితే ఆడియన్స్ అయితే మనకి చెప్తున్నారు. సో మీరేమనుకుంటారో, మన సబ్స్క్రైబర్స్ అదేవిధంగా నా వీడియో చూసేవాళ్ళు మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కమెంట్ చేయండి.